దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో 3 రోజుల సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. అయితే సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. ఇక్కడ కూర్చునేది కరెక్ట్ కాదు. మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మీరు వచ్చి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మీరు కూడా కావాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత జరగకుండా అప్పుడు మీరు కూర్చుంటారు. అయ్యో అలా వద్దండి. నేనేమంటున్నానంటే ఎవరైతే మీరు మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడారు. దానికోసమేనమ్మా మేము వచ్చింది. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు వచ్చి కూర్చోండి. జరిగిందో యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తుందని, వాష్రూమ్ కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన ఆరోపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్ కూడా వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంపై దొండిగల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా కార్యాలయం ముందు ధర్నాకు దిగిన భావన యాజమాన్యం తనపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఘటనపై పోలీసులు, కంపెనీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు. పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్ గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్ తో అరిచి మాట్లాడడం. సో వీళ్ళకి టేబుల్ కాన్వర్సేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ అలా ఏ ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఒకసారి ఈ వాష్రూమ్ బ్రేక్ గురించి నన్ను ఫ్లోర్ మీద చాలా గట్టిగా అరిస్తే నేను చెప్పాను, సార్ మీరు ఇలా వాష్రూమ్ గురించి ఇంతమంది ముందు అరిస్తే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. మీరు నాకు ఏదైనా బ్రేక్ ఎక్సీడ్ చేశాను ఏదైనా అనుకుంటే మీరు నా క్యాబిన్ కి పిలిచి చెప్పండి, ఐ విల్ ఆన్సర్ యూ దేర్, బట్ నాట్ ఆన్ ఫ్లోర్ అని. అప్పటి నుంచి క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. బట్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నారా సార్? ఒకటైతే నిజం, దిస్ ఇస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీపుల్ టు వర్క్. దే హ్యావ్ టు చేంజ్. ఎవరైతే నాకు కాల్ చేసి నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య. అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్ తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్ తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్. ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే, మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్? ఇంకా బహదూర్పల్లి టెక్ మహీంద్రా ఆఫీస్ వద్ద ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయంపై అదే కంపెనీకి చెందినటువంటి మహిళ రోడ్డు పైన బైఠాయించి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నిరసన తెలియజేసింది. తనను అకారణంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నట్టుగా తనకు ఒక మెయిల్ పంపి, ఆ మెయిల్ కి ఎలాంటి కారణాల చేత తొలగిస్తా ఉన్నారు, దీనికి ప్రాపర్ గా సమాచారం అందజేయండి అని కోరినప్పటికీ యాజమాన్యం నుంచి కంపెనీ తరఫున ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఈ రోజు ఏకంగా వచ్చి ఒంటరిగా టెక్ మహేంద్ర ముందు బైఠాయించి తనను అకారణంగా తొలగించారు, కంపెనీలలో హరాస్మెంట్ చేస్తా ఉన్నారు, మహిళని టార్గెట్ గా చేసి ఇండివిజువల్ గా తమని హరాస్ చేస్తా ఉన్నారు అంటూ కూడా టెక్ మహేంద్రలో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా ఆ మహిళ మీడియా ముందు తన బాధ రూపంలో ఆ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. కనీసం మహిళలకు అవసరం ఉన్నటువంటి కొన్ని అంశాల విషయంలో కూడా
యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, టీం మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా ఏ అనుమతి ఇవ్వకుండా ప్రతి దానికి అనుమతి తీసుకుంటే తప్ప ఎక్కడికి కూడా బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా చిన్న 2-3 నిమిషాల బ్రేక్ కి సైతం ఖచ్చితంగా అనుమతి తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తన కూతురు అనారోగ్యం సమస్య కారణంగా 3 రోజుల పాటు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరడము, సెలవులు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఈ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్ ద్వారా తనకు సమాచారం ఇచ్చారు. టెక్ మహీంద్రా కంపెనీలలో చాలా మంది మహిళని టార్గెట్ గా చేసి ఎలాగైనా ఉద్యోగాల నుంచి తొలగించాలని లేని కొన్ని కారణాలను క్రియేట్ చేసి ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నారు. వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చెప్పుకోలేనటువంటి కొన్ని సిచ్యువేషన్ సైతం పబ్లిక్ లో అందరి ఉద్యోగుల ముందు స్కూల్లో పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి టెక్ మహీంద్రాలో నెలకొంది. తనను ఎందుకు తొలగించారనేది ఇప్పటికీ ఒక స్పష్టంగా టెక్ మహీంద్రా యాజమాన్యం ఒక వివరణ ఇవ్వలేకపోయింది. తను లిఖితపూర్వకంగా పోలీసులకు ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నాను. మొత్తం కంపెనీలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమందిని వేధిస్తా ఉన్నారు, ఏ రకంగా వేధిస్తా ఉన్నారు, తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, తీవ్రమైనటువంటి హరాస్మెంట్ చేస్తా ఉన్నారు. టెక్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మహిళలకు ఈ రకమైనటువంటి సమస్యలే ఎక్కువగా ఫేస్ అవుతా ఉన్నాయి. కాబట్టి తను బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాను. బయటికి రానటువంటి అనేక మంది మహిళలు ఇలాంటి హరాస్మెంట్ ని ఎదుర్కొని ఇంకొంతమంది కంపెనీని మానేసి వదిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టెక్ మహీంద్రా కార్యాలయం ముందు బైఠాయించి యాజమాన్యంపై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఘటనపై పోలీసులు కంపెనీ పైన చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా ఆ మహిళ పోలీసుల ముందు ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీలో అనేకం చాలా సందర్భాల్లో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, ఉద్యోగులని టార్గెట్ చేసి అంటూ కూడా గతంలో నుంచి ప్రచారం సాగింది. ఈ రోజు ఏకంగా అదే కంపెనీకి చెందినటువంటి మహిళ బయటకు వచ్చి రోడ్డు పైన బైఠాయించి కంపెనీ ముందు తన నిరసన వ్యక్తం చేస్తూ ఒక మహిళా ఇండివిజువల్ గా కూర్చొని సమస్యకు పరిష్కరించాలని న్యాయం కోసం తను బయట స్పందించి పిలిచి దేనికోసం ఏంటి అని ఒక వివరణ కూడా కోరలేదు. అంటే ఏ స్థాయిలో టెక్ మహీంద్రాలలో మహిళల్ని ట్రీట్ చేస్తా ఉన్నారు, ఎంత అవమానకరంగా వ్యవహరిస్తా ఉన్నారు. మహిళల్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే రిక్రూట్మెంట్ టైంలోనే పూర్తిగా మహిళలు రాకూడదు అని బోర్డు పెట్టుకోవాలి. కానీ తీసుకున్న తర్వాత రకరకాల కారణాలు చెప్తూ సంబంధం లేనటువంటి కారణాలు చెప్పి ఉద్యోగాన్ని తొలగించడం, తమకు అనేక రకాల కమిట్మెంట్స్ ఉంటాయి, నెలసరిగా ఇంటి రెంట్ గా పిల్లలకు కట్టాల్సిన ఖర్చులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉండి నెలసరిగా వచ్చేటువంటి జీతం పైన ఉన్నటువంటి తమల్ని ఈ రకంగా తొలగిస్తే ఎవరికి సమస్య చెప్పుకోవాలి. ఇమీడియట్ గా టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని తన ఉద్యోగ విషయంలో ఏ నిర్ణయంతో ఏ ఆధారం బేస్ కింద తనని తొలగించారో ఆ వివరణ తనకు ఇవ్వాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ టెక్ మహీంద్రా ముందు బైఠాయించి ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అయితే రవితేజ్, ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారు కదా, అంటే ఆ ఉద్యోగిని ఇప్పటికైనా ధర్నా విరమించే అవకాశం ఉందా? డైలందరికీ సమాచారం రావడంతో మహిళా పోలీస్ తో పాటు బీట్ కానిస్టేబుల్స్ అందరూ అక్కడికి చేరుకొని తన సమస్య ఏంటో తెలుసుకొని యజమానానికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. మీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ రోడ్డు పైన బైఠాయించి మీరు అన్యాయం చేశారు, మీరు అకారణంగా ఉద్యోగాన్ని తొలగించారు, ఎలాంటి రీజన్ లేకుండా ఎందుకు ఆ అమ్మాయిని తొలగించాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా పోలీసులు టెక్ మహీంద్రా యాజమాన్యానికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇటువైపుగా బాధితురాలు చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం తనను హరాస్ చేస్తా ఉన్నారు, చెప్పి లీవ్ పెట్టి ప్రతిదీ అనుమతి తీసుకొని అందరి ముందు ఈ రకంగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ని సైతం అందరి ముందు దూషించే విధంగా వ్యవహరించడంతో తను క్వశ్చన్ చేశానని మనసులో పెట్టుకుని తనను తొలగించాలని ఉద్దేశపూర్వకంగా అనుమతి తీసుకొని లీవ్ పెట్టినప్పటికీ దాన్నే సాకుగా చూపిస్తూ ఈ రోజు ఉద్యోగం నుంచి తొలగించారని బాధితురాలు చెప్తా ఉంది. అసలు ఏంటి ఫ్యాక్ట్ అనేది టెక్ మహీంద్రా యాజమాన్యం దీనిపైన స్పందించాల్సి ఉంటుంది, పోలీసులకు ఆ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు ప్రెస్ రిలీజ్ చేసి ఆ మహిళ విషయంలో ఎందుకు ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, నిజంగానే టెక్ మహీంద్రా కంపెనీలో మహిళల పట్ల యాజమాన్యం ఈ రకంగానే వ్యవహరించుకుంటూ వస్తా ఉందా, లేకపోతే యజమానులకు సంబంధం లేకుండా టీం లీడర్లు అక్కడ మిగతా తోటి ఉద్యోగులే కావాలని హరాస్మెంట్ కి పాల్పడతా ఉన్నారా అనే దానిపై కూడా యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని దీనిపైన ఖచ్చితంగా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ మాత్రం బాధ్యతలు డిమాండ్ చేస్తా ఉంది. ఫిర్యాదు కూడా అందజేసి యాజమాన్యం పైన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా తనకు న్యాయం చేయండి, లేదా ఎందుకు తొలగించారు అనే ఒక విషయాన్ని తనకు స్పష్టత ఇచ్చేంత వరకు నేను నా పోరాటాన్ని సాగిస్తా అని మహిళ చెప్తా ఉంది. కాబట్టి పోలీసులు యాజమాన్యానికి
ముందుగా సంప్రదింపులు చేసి మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది సార్. థ్యాంక్ యూ రవితేజ. ఇంకా మీరు ఈవినింగే కదా ఈవినింగ్ అయింది కదా, మేము ఈ రోజు వచ్చి ఎంక్వైరీ చేసి మీ హెచ్ఆర్ని పిలిపించేసరికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అయ్యో నేను చాలాసేపు నేను చేయమని అడిగాను, కోర్టులో కంట్రోల్ చేయమని సిఐ గారు లేబర్ కోర్టు వాళ్ళు ఎంతసేపు చేయడానికి